వైఎంసీ న్యూస్ కి స్వాగతం. తుని విను వీధుల్లో దేశభక్తి ప్రతిధ్వనించింది. ఎమ్మెల్యే యనమల దివ్య హరిగర్ తిరంగ పిలుపు మేరకు విద్యార్థి లోకం మేము సైతం అంటూ కథనోత్సవాన్ని చూపించింది. విద్యార్థుల వేషధారణలు, స్కౌట్ విద్యార్థుల ప్రదర్శనలు హరిగర్ తిరంగ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజా గ్రౌండ్ నుంచి ప్రారంభమైన హరిగర్ తిరంగ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య, అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు. రాజా గ్రౌండ్ కు తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులకు అభివాదం చేస్తూ సభా వేదికకు వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య, ఉపాధ్యాయ బృందం ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం జాతీయ జెండాను చేతపట్టిన ఎమ్మెల్యే దివ్య విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం హరిగర్ తిరంగ ర్యాలీకి ఆమె పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రాజా గ్రౌండ్ నుంచి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పురవీధుల గుండా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ గొల్ల అప్పారావు సెంటర్ కు చేరుకున్న తర్వాత అక్కడ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరిగర్ తిరంగ ర్యాలీలో జాతీయ జెండాను చేతను పట్టి విద్యార్థులు మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించారు. అందరికీ నమస్కారం. రేపు 78th ఇండిపెండెన్స్ సందర్భంగా మన భారతదేశంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం ద్వారా మనం ఇవాళ తుని నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టాము. దాదాపు 2 కిలోమీటర్స్ ర్యాలీ. ఇందులో 1500 పైగా చిల్డ్రన్ పాల్గొంటున్నారు. వాళ్ళని ఎండ కూడా లెక్క చేయకుండా వాళ్ళు మన కోసం పాల్గొన్నారు ర్యాలీలో. వాళ్ళ దేశభక్తి చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎంతలా ఉన్నారో. వాళ్ళంతా చాలా ఉత్సాహంగా మాతో అందరూ పాల్గొంటున్నారు ఈ ర్యాలీలో. ఈ తిరంగా ద్వారా మనం దేశభక్తిని చాటింపజేసుకుందాం. మన రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్దాం. అలాగే దేశభక్తిని చాటింపజేసుకుందాం. అలాగే మన ఫ్రీడమ్ స్ట్రగులర్స్ ఎవరైతే ఉన్నారో, మన దేశ ఇండిపెండెన్స్ కోసం పోరాడిన వారందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరొక్కసారి గుర్తు చేసుకుందాం. జై హింద్.